కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. గాంధీ భవన్ వేదికగా జరుగుతున్న ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. పీఏసీ సభ్యులతో పాటు పీఏసీ అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. అందరి సూచనలు తీసుకుని పార్టీ నిర్వహించాల్సిన అన్ని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం, రానున్న గ్రేటర్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై సైతం పీఏసీలో చర్చించనున్నారు. రైట్, మరింత సమాచారంతో గాంధీ భవన్ వద్ద నుంచి మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఆల్రెడీ పీఏసీ మీటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏ అంశాలపైన ఈ మీటింగ్ లో చర్చించబోతున్నారు? హరీష, కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి రావడం జరిగింది. సీఎం వచ్చిన తర్వాత పీఏసీ సమావేశం స్టార్ట్ అయింది. గాంధీ భవన్ వేదికగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం స్టార్ట్ అయింది. మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీఏసీ సభ్యులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు కేంద్ర సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే చేపట్టిందో ఎస్ఐఆర్ ఉందో దానికి సంబంధించిన దాని మీద ప్రధానమైన ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐఆర్ ద్వారా కాంగ్రెస్ సానుభూతి పరుల ఓటు ఎగరగొట్టే అవకాశం ఉంటుందని ఒక ఆలోచన, ఒక భయం అయితే కాంగ్రెస్ నేతలకు మొదటి నుంచి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంతమందికి ప్రతి 2 నియోజకవర్గాలకు సంబంధించి ఒక కోఆర్డినేటర్ కూడా ఎంపిక చేసిన పరిస్థితి. మొత్తం 60 మంది కోఆర్డినేటర్లకు కూడా మాస్టర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారంతా కూడా ఆయా నియోజకవర్గాలకు వెళ్ళి బిఎల్ఏ కూడా ట్రైనింగ్ ఇస్తారు. అట్లా మొత్తం మీద అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన దానిపైన సంబంధించి బిఎల్ఏలను కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేసుకోబోతున్నట్టు కూడా ఎజెండాలో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా బిఎల్ఏలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే పీసీసీ చీఫ్ ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పటివరకు కేవలం ఒక 90 నియోజకవర్గాలు మాత్రమే బిఎల్ఏలు అయినాయి. మిగతా కొన్ని నియోజకవర్గాల్లో బిఎల్ఏలను కంప్లీట్ చేయలేదు. ఆ బిఎల్ఏలను సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతకే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కీలకమైన నేతలే, ముఖ్యంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచే ఇంకా బిఎల్ఏలు రాలేదని కూడా పీసీసీ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఏఐసీసీ నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంది. కాబట్టి దీనిపైనే కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎస్ఐఆర్ జరిగిన తర్వాత 2.5 ఏళ్లు ప్రభుత్వం పూర్తవుతుంది. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైన చర్చ జరగబోతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా 2.5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన ఏవైతే అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించిన వాటిపైన కూడా పార్టీ దీన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలి. పార్టీ తీసుకెళ్తేనే జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయానికి సంబంధించి పార్టీ కీ రోల్ పోషించాలని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పార్టీ ఇంకా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్గా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటివరకు పనిచేసిన విధానానికి సంబంధించి కానీ నెక్స్ట్ ఫర్దర్గా చేపట్టాల్సిన అంశాలకు సంబంధించి మిగతా కొన్ని కమిటీలకు సంబంధించిన వాటిపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు రాబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్తో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, వీటన్నిటిని కూడా ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా ఎదుర్కోవాలనే దానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 300 డివిజన్లు ఉంటాయి. కాబట్టి ఈ 300 డివిజన్లు కూడా ముఖ్యంగా హైదరాబాద్ అనేది రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ముఖ్యంగా ఇది ఖచ్చితంగా జీహెచ్ఎంసీ పైన కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఏ విధంగా ఫోకస్ చేయాలని దానిపైన కూడా డిస్కషన్ చేయబోతున్నారు. సో మొత్తం మీద ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి ప్రధానమైనగా డిస్కషన్ చేయబోతున్నారు. దాదాపు 3 నెలల తర్వాత ఏర్పాటు చేస్తున్న పీఏసీ కాబట్టి మిగతా తాజా రాజకీయ పరిణామాలు అన్నిటిపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. హరీష, థ్యాంక్ యూ ప్రతాప్.